తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విస్తా కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రేను అండి. ఉగాది రానే వచ్చేసింది, మరి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాము, రోజులు అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా మనకు ఉగాది కొత్త సంవత్సరం వచ్చింది అనగానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్వంతంగా అంటే వాళ్ళ వ్యక్తిగతంగా జాతకం ఎలా ఉంటుందో చూపించుకోవడం పక్కన పెట్టి రాశి ఎలా ఉంది, ఈ నెలలో నా రాశి ఎలా ఉంది, ఈ వారంలో ఎలా ఉంది, ప్రత్యేకించి ఈ రోజు ఎలా ఉంది, దీనిపైన ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. నేను విన్నంత వరకు ఈ మధ్య కాలంలో ఉగాది ముందర నుంచి ఇప్పుడు ఈ ఉగాది గడిచిన ఈ రోజులన్నీ కూడా చాలా వరకు ద్వాదశ రాశుల్లో ఒక 3 రాశులు 4 రాశులు మినహాయించి మిగతా రాశులన్నీ కూడా అంత బాగోలేదు అన్న విషయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసలు ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం అంతా కూడా, ఏ రాశి వారికి ఏ రకంగా ఉంటుంది? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు రాసులు అనేటటువంటివి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి గోచార ఫలితాలు, ఒకటి జన్మజాతక ఫలితాలు. 2 రకాలుగా విభజించడం జరిగింది. జన్మజాతక ఫలితాలు అంటే మన పుట్టిన సమయాన్ని బట్టి మన జాతకాన్ని అంచనా వేసుకోవడము. రెండవది గోచార ఫలితాలు అంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, గుడ్ ఆర్ బ్యాడ్, ఈ 2 విషయాలు తెలుసుకోవడానికే సంవత్సర ఫలితాలు అంతా తెలియజేస్తారు. కానీ మళ్ళీ దీంట్లో లోతుగా వెళితే ఈ గోచార ఫలితాలకి మన జన్మ నక్షత్ర ఫలితాలకి చాలా వేరియేషన్ ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పేసరికి ప్రజలు కూడా కన్ఫ్యూజన్ అయిపోతారు. ఎందుకు అని అంటే ఈ గురుగారు ఇలా చెప్తున్నారు, ఆ గురుగారు అలా చెప్తున్నారు, ఒక ఛానల్లో ఇలా వస్తుంది, ఇంకో ఛానల్లో అలా వస్తుంది. కానీ గోచార ఫలితాలు అనేటటువంటివి కేవలము ఈ యొక్క సంవత్సరానికి మాత్రమే వర్తిస్తాయి తప్ప ఇవే గోచార ఫలితాలు ఎవ్రీ ఇయర్ వర్తించవు. మళ్ళీ ఈ గోచార ఫలితాల్లో మాస ఫలితాలు ఉంటాయి, వార ఫలితాలు కూడా ఉంటాయి. ఈ వారం ఎలా ఉంటుంది, నెక్స్ట్ వారం, లేదా ఈ నెల ఎలా ఉంటుంది, నెక్స్ట్ నెల ఎలా ఉంటుంది, ఇలా వారం వారం మార్పు ఉంటుందా? 100% ఉంటుంది. వారానికి మార్పు ఉంటుంది, నెలకి మార్పు ఉంటుంది, సంవత్సరానికి మార్పు ఉంటుంది. ఎందుకంటే ఒక్క గ్రహం మారినా దాంట్లో ఉన్నటువంటి పొజిషన్ అంతా కూడా మార్పు, అంటే గ్రహ చక్రంలో ఉన్నటువంటి పొజిషన్ అంతా మారిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక చంద్రుడు ఉన్నాడండి. చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి 2.5 రోజుల పాటు ప్రయాణం చేస్తాడు. అలాగే గురువు ఉన్నాడు, సంవత్సర కాలము 12 నెలలు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అంటే ఏ ఒక్క గ్రహం మారినా ఫలితాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరంలో కనుక చూసుకున్నట్టయితే మీరు ఏ ఇయర్లో చూసుకున్నా 5 రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది, మిగతా 7 రాశుల వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. ఆ మిగతా 7 రాశులలో మళ్ళీ 2 కేటగిరీలు, ఒకటి మధ్యమ ఫలితాలు, 2 అశుభ ఫలితాలు. ఈ మిగతా 5 మాత్రం శుభము అంటే గుడ్ పొజిషన్ లో ఉంటాయి. సంవత్సరం అంతా కూడా శుభంగానే, సంవత్సరం అంతా శుభంగానే. ఎందుకు? సంవత్సర కాలంలో గురువు ఏ స్థానంలో ఉన్నాడు, శని ఏ స్థానంలో ఉన్నాడు, రాహు ఏ స్థానంలో ఉన్నాడు, ఈ 3 గ్రహాలను మాత్రమే క్యాలిక్యులేషన్ చేసుకొని సంవత్సర ఫలితాలన్నీ చెప్తారు ఏ జ్యోతిష్యుడైనా సరే. కాబట్టి ఈ సంవత్సరంలో కనుక చూసుకున్నట్టయితే అద్భుతంగా ఉన్నటువంటి రాశులలో కనుక చూసుకున్నట్టయితే ఒకటి మిథున రాశి. మిథున రాశి వారికి అద్భుతంగా ఉంది, ప్లస్ ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది. రెండవది మీనరాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కన్యా రాశి. ఈ రాశుల వారికి 5 రాశుల వారికి గుడ్ పొజిషన్. ఇందులోనూ కూడా గుడ్ అన్నదానికి గురువు అనుకూలిస్తున్నాడు, శని కాస్త ఇబ్బందులు పెట్టేటటువంటి ఫలితం ఉంటుంది. దీనికోసం శని ఇబ్బంది పెడతాడంటే దీనికి మనం చాలా మట్టుకు జ్యోతిష్యంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ 3 వాడుతూ ఉంటాం. ఈ 3 ఎందుకు వాడతాము అని అంటే కనుక ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని ప్రభావం అనుభవిస్తారు, అర్ధాష్టమ శని ప్రభావం అనుభవిస్తారు, అష్టమ శని ప్రభావం అనుభవిస్తారు. ఈ 3 దశలు ఎందుకు వస్తాయి అని అంటే మనిషి తాను చేసుకున్న కర్మ ప్రాయశ్చిత్తాన్ని తీర్చుకోవడానికి ఈ ఫలితాలు అనేటటువంటివి వస్తాయి అనేది మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వస్తాయి? చాలామంది నేను రోజు దేవుణ్ణి మొక్కుతానండి, రోజు పూజ చేస్తానండి, రోజు గుడులకు వెళ్తానండి, నేను మొక్కని దేవుడు లేడు, ఎక్కని మెట్లు లేవు, ఇలా చాలామంది చెప్తారు. ఎప్పుడైతే మంచివారికే కష్టాలు అనే సామెత వింటాము, ఎప్పుడైతే రోజు మంచి పనులు చేసే వాడికి కష్టాలు ఉంటాయో, ఎప్పుడు రోజు భగవంతుని ఆరాధించే వాళ్ళకి కష్టాలు ఎందుకు ఉంటాయంటే
కష్టాలు ఏరుకోరి మనం ఈ జన్మలో చేసుకున్నవి కాదు, పోయిన జన్మలో చేసుకున్న కర్మలన్నీ కూడా ఎప్పుడు అనుభవిస్తాము అన్నదానికి జ్యోతిష్యం ఒక ఆధారం చెప్పింది. నీ జీవితంలో ఏలినాటి శని వచ్చినప్పుడు కష్టం అనుభవిస్తావు, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు కష్టం అనుభవిస్తావు, అలాగే అష్టమ శని వచ్చినప్పుడు కష్టం అనుభవిస్తావు. ఇవన్నీ కూడా నువ్వు ఈ జన్మలో చేసినటువంటివి కాదు, గత జన్మలో చేసిన కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ తొలగించుకోవడానికి శని నీ జీవితంలో ఎంటర్ అవుతాడు. అందుకే జాతక చక్రంలో శని ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో తప్పకుండా ఆ వ్యక్తి కష్టము, నష్టము, బాధ, దుఃఖము ఇవన్నీ కూడా అనుభవిస్తాడు. ఇవి అనుభవించకుండా ఏ మనిషి కూడా జీవితం నుంచి తప్పించుకోలేడు. కొంతమంది ఉంటారు పుట్టుకలోనే చనిపోతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బ్రతుకుతారు, తర్వాత చనిపోతారు. బికాజ్ వాళ్ళ కర్మ అంతటితో తీరిపోయింది. నీ కర్మ తీరనంత కాలం నువ్వు బ్రతుకుతావు. ఎప్పుడైనా గుర్తుపెట్టు, నీకు పెద్ద యాక్సిడెంట్ కానివ్వండి, అయినా నువ్వు బతికి బట్టగడతావు. దానికి కారణం ఏంటి అంటే నీ కర్మ ఫలితం ఇంకా అయిపోలేదు. ఇప్పుడు చాలా మంది జీవితాలలో మీరు గమనించినట్లయితే ఒక్కొక్కరు 100 సంవత్సరాలు బ్రతికారు, 120 సంవత్సరాలు బ్రతికారు. బికాజ్ దానికి కారణం ఏంటి? నువ్వు భూమి మీదకి వచ్చిన కర్మ ఫలితం ఇంకా అయిపోలేదు కాబట్టే నువ్వు ఈ రకంగా ఉన్నావు అని అర్థం చేసుకోవాలి. జాతక చక్రంలో కూడా అలాగే మనిషి జాతక చక్రంలో నీ యొక్క జీవిత ఆయుర్దాయం ఎంత ఉంది అని తెలియజేసేటటువంటిది కూడా జాతక చక్రంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో రాశి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే 5 రాశుల వారికి అద్భుత అంటే గురు యోగిస్తున్నాడు, మిగతా 7 రాశుల వారికి గురు యోగించట్లేదు. మనిషికి 99% డబ్బుతోనే పని ఉంటుంది. ధనమూలం ఇదం జగత్ అన్నట్టు మనిషి లగ్జరీగా బ్రతకాలన్నా డబ్బు కావాలి, పక్కవాడిని నాశనం చేయాలన్నా డబ్బు కావాలి, మనిషి ఏది చేయాలన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ డబ్బు ఈ జనరేషన్లో. అలాంటి డబ్బుకి కారకుడైనటువంటి వాడు గురువు కాబట్టి, ఫైనాన్షియల్ లావాదేవీలు కారకుడు గురువు కాబట్టి గురువు 7 రాశులకు యోగించట్లేదు. ఆ 7 రాశులు ఏంటి? మొట్టమొదటిగా మేషరాశి ఒకటి, అలాగే వృషభ రాశి ఒకటి, కర్కాటక రాశి, సింహము, తుల, ధనస్సు, కుంభము. ఈ 7 రాశుల వారికి గురువు అనుకూలించట్లేదు. గురువు అనుకూలించకపోతే వాళ్ళ జీవితంలో వచ్చే ఒకే ఒక్క సమస్య ఫైనాన్షియల్ ఇబ్బందులు. పెద్ద సమస్య. మనిషి బాధపడుతున్నాడంటే ఫైనాన్షియల్ ఒక్కటి బాగుంది అనుకోండి, మిగతా ఎంత కష్టాలైనా మనం ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. ఫైనాన్షియల్ ఒక్కటి బాగలేదు అనుకోండి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు ఉన్నా మనము ఎప్పుడు కూడా దుఃఖపడుతూనే ఉంటాం. కాబట్టి 7 రాశుల వారికి ఈ సంవత్సరము గురువు యోగించట్లేదు, 5 రాశుల వారికి మాత్రమే గురువు యోగిస్తున్నాడు. అందులో టాప్ పొజిషన్, దీన్ని 3 కేటగిరీగా విభజిస్తాము. 1 మంచి సత్ఫలితాలు అంటే శుభాన్ని ఇచ్చేటటువంటివి, 2 మధ్యమ ఫలితాలు, 3 అధమ ఫలితాలు అనే 3 భాగాలు ఉంటాయి. శుభాన్ని ఇచ్చేటటువంటి రాశుల్లో అదృష్టంగా ఉన్నటువంటి రాశుల్లో 2 రాశులు ఉన్నాయి. 1 మిథున రాశి, 2వది మకర రాశి. మకర రాశి మిథున రాశికి ఈ సంవత్సరము అన్ని అదృష్ట యోగాలే ఉన్నాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ బిజినెస్ పెట్టినా కూడా టాప్ పొజిషన్లో ఉంటారు. ఏ రంగంలోనైనా కూడా రాణించగలుగుతారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము పెట్టుబడులు కానీ, ఇన్వెస్ట్మెంట్లు కానీ, లేదు అంటే కనుక శుభకార్యాలు కానీ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా చేస్తారు. వాళ్ళకి డబ్బుకి లోటు ఉండదు, ఆరోగ్యానికి లోటు ఉండదు. కొంతమంది జీవితాల్లో డబ్బు ఉంటుంది కానీ ఆరోగ్యం ఎప్పటికీ సహకరించదు. మరికొంతమంది కోటీశ్వరులు అవుతూ ఉంటారు కానీ మనశ్శాంతి ఉండదు, మానసిక ప్రశాంతత ఉండదు, ఎప్పుడు ఏదో ఒక వెల్తితో ఉంటూ ఉంటారు. అంటే డబ్బులుంటే సంతోషం అనేటటువంటిది ఎక్కడ కూడా లేదు. కాబట్టి అది గ్రహాల యొక్క సహజ సిద్ధంగా జరిగేటటువంటి ఒక ప్రక్రియ. అందుకే గుడ్ అన్నప్పుడు పొంగిపోకూడదు, బ్యాడ్ అన్నప్పుడు కృంగిపోకూడదు. గుడ్ ఆర్ బ్యాడ్, నీ టైం బ్యాడ్గా ఉన్నప్పుడు నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ లైఫ్ ఒక సంవత్సరం గడిచిపోతుంది. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రాశి ఫలాలు అంటే పెద్ద చెప్పుకోదగ్గ సబ్జెక్ట్ ఏమీ ఉండదండి. నీ టైం గుడ్ ఆర్ బ్యాడ్. గుడ్ అన్నప్పుడు నువ్వు ఏం చేసినా నడుస్తుంది, బ్యాడ్ అన్నప్పుడు నువ్వు ఏం చేసినా అది నీకు రివర్స్ అవుతుంది. కాబట్టి ఈ 2 విషయాలు అర్థం చేసుకుంటే రాశి ఫలాలు ఈజీగా అర్థమవుతాయి. నీకు కూడా బ్యాడ్ పొజిషన్ నడుస్తుంది. బ్యాడ్ పొజిషన్లో ఏం చేయాలి? ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అనవసరంగా ఎవరితో మాట్లాడకూడదు, ఎవరి విషయంలో అస్సలు జోక్యం చేసుకోకూడదు, డబ్బుకు సంబంధించిన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రమేయం లేకపోతే అసలు దాని జోలికే వెళ్ళకూడదు. అయిన వాళ్ళతో వీలైనంత వరకు తక్కువ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం గడిచిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తే మళ్ళీ కొత్త సంవత్సరము, మళ్ళీ కొత్త జీవితము, మళ్ళీ కొత్త పరిచయాలు. ఇలా జీవితంలో మన టైం బ్యాడ్గా ఉన్నప్పుడు కొన్ని పాటిస్తే మన జీవితం హ్యాపీగా ఉంటుంది. గుడ్ అంటే ఏదో పొంగిపోవాల్సిన అవసరం లేదు. ఇక నా టైం గుడ్ నడుస్తుంది కదా, నేను ఏం చేసినా చెల్లిపోతుందా అంటే అది కుదరదు.
నీకు దేనికి చెల్లుతుంది? నీ వృత్తి వ్యాపారాదులలో, నీ కుటుంబ పోషణలో, నువ్వు సంపాదించే మార్గాల్లో నీకు రాజయోగం పడుతుంది అని చెప్పడమే తప్ప, అవును. ఇక నా టైం బాగుంది కదా అని చెప్పి నేను ఇష్టరాజ్యంగా నేను ఏది పడితే అది చేసేది అనుకోండి, అది 100% మళ్ళీ అది చెడుకే దారి తీస్తుంది, మళ్ళీ కర్మ ప్రాయశ్చిత్తాన్ని అనుభవిస్తారు. కాబట్టి 5 రాసులు శుభాన్ని ఇస్తాయి, 7 రాసులు అశుభంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు అశుభంగా ఉన్నటువంటి వారు దైవిక మార్గాన్ని ఎంచుకోవడము వాళ్ళ జీవితానికి ఒక మంచి బాట అనేటటువంటి దొరుకుతుంది. అదృష్టంగా ఉన్నటువంటి రాసులు 5 రాసులు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా మీ యొక్క జీవితాన్ని ఇంకా మంచిగా చేసుకోవాలి అని అనుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించి అనవసరమైనటువంటి విషయాలు కలగజేసుకోకుండా మీ ప్రమేయం ఎక్కడ ఉందో అక్కడే ఉండే బట్టి ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం గోచార ఫలితాల్లో 5 రాసులు బాగున్నాయి, 7 రాసులు అధమ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి అధమ ఫలితాలు ఉన్నటువంటి వారు దైవిక ఆరాధన చేసుకోండి, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఎవరికైతే అధమ ఫలితాలు ఉన్నాయో ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, రెండవది లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే ఆ భగవంతుడు తప్పకుండా వాళ్ళని కాపాడతాడండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి